ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే నీచభంగ రాజయోగం గురించి మనం సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము. అసలు దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేయబోయే ముందు ఈ నీచభంగ రాజయోగం అంటే అర్థం ఏంటో మనం తెలుసుకుందాము. ఈ టాపిక్ అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే ఒక జాతక చక్రంలో ఏదైనా గ్రహం అనేది నీచ స్థానంలో ఉన్నట్లుగా మనం భావించినట్లయితే కొన్ని ప్లేస్మెంట్స్ వల్ల కాంబినేషన్స్ వల్ల ఒక్కోసారి ఆ నీచం అనేది భంగం అవడం జరుగుతుంది. ఏ ఏ సందర్భాల్లో ఈ కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనే విషయాన్ని మనం ఒక ఉదాహరణ తీసుకుని మనం డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. దీని గురించి చెప్పడానికి నేను తులా లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని శనిగ్రహాన్ని సప్తమంలో నీచ స్థితిని పొందాడు అని భావిస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఈ తులా లగ్నం వారికి ఈ శనిగ్రహం రాజయోగ కారకుడు అవుతాడు. ఎందుకంటే ఒక కేంద్ర స్థానమైన చతుర్థానికి, ఒక కోణస్థానమైన పంచమానికి ఈ శనిగ్రహానికి ఆధిపత్యం వస్తుంది కాబట్టి ఈ శనిగ్రహం ఇక్కడ రాజయోగ కారకుడు అవుతాడు. ఇటువంటి గ్రహం అనేది ఇలా నీచ స్థితిలో ఉండడం అనేది ఈ లగ్నం వారికి అంత మంచి విషయం కాదని మనం చెప్పొచ్చు. మనం ఈ కాంబినేషన్ని తీసుకుని ఇప్పుడు ఈ శనిగ్రహానికి ఏ ఏ సందర్భాల్లో ఈ నీచభంగ రాజయోగం అనేది అప్లికేబుల్ అవుతుందో మనం గమనించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శనిగ్రహం మేషరాశిలో నీచ స్థితిని పొందడం జరిగింది. ఈ మేషరాశికి అధిపతి ఎవరంటే కుజగ్రహంగా మనం తీసుకుంటాము. ఈ కుజగ్రహం ఉచ్చరాశి అయినా మకరంలో అవ్వచ్చు, లేకపోతే స్వక్షేత్రాలైన మేషం అవ్వచ్చు, వృశ్చిక రాశిలో అవ్వచ్చు. ఈ రాశిలో కనుక ఈ కుజగ్రహం ప్లేస్ అయి ఉంటే అప్పుడు ఈ శనిగ్రహానికి నీచభంగ రాజయోగం అనేది అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే దీన్ని మనం ఫార్ములా చెప్పాలంటే ఒక గ్రహం అనేది ఏ రాశిలో అయితే నీచ స్థితిని పొందుతుందో ఆ రాశి అధిపతి కనుక ఉచ్చక్షేత్రంలో కానీ లేకపోతే ఆయన యొక్క స్వక్షేత్రంలో కానీ ఉంటే ఆ గ్రహానికి అప్పుడు నీచభంగ రాజయోగం అనేది అప్లికబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు. దీన్ని మనం పాయింట్ నెంబర్ 1గా చెప్పొచ్చు. ఇక పాయింట్ నెంబర్ 2 విషయానికి మనం వచ్చినట్లయితే ఇలా నీచ స్థితిని పొందిన గ్రహంతో ఏదైనా ఉచ్చ స్థితిని పొందిన గ్రహం అనేది ఈ గ్రహంతో కనుక కలిసినట్లయితే ఆ సందర్భంలో కూడా ఈ శనిగ్రహానికి ఈ నీచభంగ రాజయోగం అనేది అప్లికేబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మేషరాశి అయింది కాబట్టి సో ఇప్పుడు ఈ మేషంలో ఉచ్చస్థితిని పొందే గ్రహం ఏంటంటే రవిగ్రహంగా మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఈ రవిగ్రహం ఈ లగ్నం వారికి ఫర్ ఎగ్జాంపుల్గా మేషంలో ఉచ్చస్థితిని పొంది ఇలా శనిగ్రహం నీచ స్థితిని పొందితే ఏమవుతుందంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ అవుతుందని మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మేషంలో శనిగ్రహం నీచ స్థితిని పొంది బలం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ అదే మేషరాశిలో రవిగ్రహం ఉచ్చ స్థితిని పొందడం జరిగింది కాబట్టి ఈ శనిగ్రహానికి నీచ భంగం అయ్యి ఈ శనిగ్రహానికి రాజయోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్లో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం అనేది ఇంకోటి ఉందని మనం చెప్పొచ్చు. అదేంటంటే ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ శనిగ్రహం రవిగ్రహంతో అతి తక్కువ డిగ్రీలో కనుక కలిసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ శనిగ్రహం అస్తంగతానికి గురవడం జరుగుతుంది. అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది అసలు అప్లికబుల్ అవదని మనం చెప్పొచ్చు. ఇక మనం పాయింట్ నెంబర్ 3 కనుక వచ్చినట్లయితే ఇలా నీచ స్థానంలో ఉన్న గ్రహానికి ఒకవేళ ఆ రాశ్యాధిపతి యొక్క వీక్షణ కనుక కలిగినట్లయితే ఆ సందర్భాల్లో కూడా ఈ నీచభంగ రాజయోగం అనేది అప్లికబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి కుజగ్రహం అయ్యాడు. ఒకవేళ ఈ కుజగ్రహం మకరంలో ఉచ్చ స్థానంలో ఉండి ఇలా చతుర్థ దృష్టితో ఈ శనిగ్రహాన్ని చూసినా లేకపోతే లగ్నంలో ఈ కుజగ్రహం ఉండి సప్తమ దృష్టితో చూసినా లేకపోతే కన్నిలో కుజగ్రహం ఉండి అష్టమ దృష్టితో ఈ శనిగ్రహాన్ని చూసినా కూడా ఈ శనిగ్రహానికి నీచభంగ రాజయోగం అనేది అప్లికబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా ఎందుకు చెప్పడం జరిగిందంటే ఎప్పుడైనా ఏదైనా రాశి అధిపతి ఆయన యొక్క సొంత రాశిని ఆయనకున్న ఏదో ఒక దృష్టితో కనుక చూసినట్లయితే ఈ స్థానానికి బలం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ శనిగ్రహం ఆ స్థానంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి సో ఆయన వీక్షణ వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ శనిగ్రహానికి బలం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ మనం ఈ కుజగ్రహాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అనేది ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కుజగ్రహానికి పవర్ ఆస్పెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో అన్ని గ్రహాల యొక్క దృష్టి వేరు, ఈ కుజగ్రహం యొక్క దృష్టి వేరు. ఈ కుజగ్రహం యొక్క దృష్టితో ఏదైనా గ్రహం అనేది చూడబడితే ఆయన యొక్క పవర్ ఆస్పెక్ట్ వల్ల ఆ గ్రహానికి బలం వచ్చే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. దీనివల్ల ఈ యోగం యొక్క ఇంపాక్ట్ అనేది కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్కి మనం వచ్చినట్లయితే వేరే గ్రహాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇదే శని గ్రహం ఇక్కడ D1 చార్ట్లో నీచ స్థానంలో ఉంటూ
ఫర్ ఎగ్జాంపుల్గా నవాంశ చార్ట్ అయినా D9 చార్ట్లో కనుక ఉచ్చరాశి అయినా తులారాశిలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ యోగం అనేది అప్లికేబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే నేను ఇందాక చెప్పిన విధంగా ఏదైనా ఉచ్చ స్థానంలో గ్రహం అనేది ఈ గ్రహంతో కలిస్తే ఈ కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. ఓన్లీ కలవడం మాత్రమే కాదు, ఏదైనా ఉచ్చ రాశిలో ఉన్న గ్రహం వచ్చు, లేకపోతే స్వక్షేత్రంలో ఉన్న గ్రహం వచ్చు, ఇలా నీచ స్థానంలో ఉన్న ఈ శని గ్రహాన్ని చూసినా కూడా ఈ నీచభంగ రాజయోగం అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే తులా లగ్నానికి తృతీయాధిపతి అయిన గురుగ్రహం స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక మనం భావించినట్లయితే ఈ గురుగ్రహం యొక్క 5వ దృష్టి అనేది ఇక్కడ ఈ శనిగ్రహం మీద పడడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ శుక్రగ్రహాన్ని మనం లగ్నంలో తీసుకున్నా అప్పుడు ఏమవుతుందంటే ఈ శుక్రుడి యొక్క 7th ఆస్పెక్ట్ అనేది ఈ శనిగ్రహం మీద ఉండడం జరుగుతుంది. సో ఆ సందర్భాల్లో కూడా ఈ యోగం అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఇక ఫైనల్గా మనం నక్షత్ర జ్యోతిష్యాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ వీడియోని నేను ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. ఇక్కడ శనిగ్రహం మేషరాశిలో ఉండడం జరిగింది. ఈ మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని, భరణి అండ్ అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు ఈ మేషరాశిలో ఉంటాయని మనం చెప్పొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఈ శనిగ్రహం ఒక 15 డిగ్రీలకి ఉన్నాడని కనుక మనం భావించినట్లయితే 15 డిగ్రీలు అంటే ఆటోమేటిక్గా నక్షత్రం అనేది భరణి నక్షత్రం అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ శనిగ్రహం శుక్ర నక్షత్రంలో ఉన్నాడని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లగ్నానికి శనిగ్రహం బలహీనంగా ఉన్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్గా శుక్రగ్రహం స్వక్షేత్రమైన లగ్నంలో అవ్వచ్చు, లేకపోతే అష్టమంలో అవ్వచ్చు, లేకపోతే ఉచ్చస్థానం అయిన మీన రాశి అయిన 6వ భావంలో ఈ శుక్రగ్రహం ఉన్నా, లేకపోతే శనిగ్రహాన్ని చూసినా కూడా నక్షత్ర జ్యోతిష్యం ప్రకారం ఒక గ్రహం యొక్క నక్షత్రనాథుడు కనుక బలంగా కనుక ఉన్నట్లయితే ఆ గ్రహం అనేది పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. మనం ఫైనల్గా ఈ విధంగా కూడా ఇలా నీచ స్థానంలో ఉన్న గ్రహం అనేది నక్షత్రంలో ఉంది అండ్ అలాగే ఆ నక్షత్రనాథుడు బలంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే పరివర్తన అనే టాపిక్ని కూడా మనం గమనించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శనిగ్రహం మేష రాశిలో ప్లేస్ అవ్వడం జరిగింది. సో దీనికి ఆధిపత్యం ఎవరంటే కుజగ్రహంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కుజగ్రహం కనుక ఈ కుంభరాశిలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే పరివర్తన యోగం అనేది ఈ శని కుజుల మధ్య ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే శని యొక్క స్వక్షేత్రంలో ఈ కుజగ్రహం ఉండడం జరిగింది, ఈ కుజగ్రహం యొక్క స్వక్షేత్రంలో ఈ శనిగ్రహం ఉండడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా ఉన్నా కూడా ఈ నీచభంగ రాజయోగం అనేది 100% అప్లికేబుల్ అవుతుందంటే 100% అప్లికేబుల్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఈ యొక్క పరివర్తన యోగం వల్ల ఈ శనిగ్రహానికి కొద్దిగా ఎంతో కొంత బలం వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో నీచభంగ రాజయోగం అనే టాపిక్ గురించి. ఈ టాపిక్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకున్నాను అండ్ అలాగే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ అలాగే నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నా లేకపోతే నా ఛానల్ చూస్తున్నా మీకు కనుక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎవరికైనా వ్యక్తిగత జాతక సమస్యలు కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.